గొప్పగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉప ఎన్నికల్ని మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎలక్షన్ కమిషన్తో కూడబలుక్కుని ఈ ఎలక్షన్లు పెట్టారు. ఈ ఎలక్షన్లు పెడతాం ఇంకొక 12 మాసాలు 13 మాసాలు ఉన్నటువంటి టర్మ్ ఉన్నటువంటి ఈ ఎన్నికల్లో పెట్టినటువంటి జెడ్పీటీసీల్లో ఎన్నికలు పెట్టారు. ఈ ఎన్నిక మొదలైన దగ్గర నుంచి నామినేషన్ వేసే దగ్గర నుంచి ఎన్ని తంతులు చేశారు, ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేశారు అంటే కాకి చొక్కాలని లాఠీలను అడ్డం పెట్టుకుని అంటే తొత్తులుగా మారినటువంటి కొంతమంది అధికారుల్ని అడ్డం పెట్టుకుని పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టి ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కొంతమంది కాకి బూట్ల కింద ఏ రకంగా నలిపివేశారో ఛిద్రం చేశారో ప్రజాస్వామ్యాన్ని మనం చూసాం. ఆఖరికి ఎన్నికల కమిషన్ కూడా అంటే బ్రహ్మాండంగా చదువుకుని ఐఏఎస్లు పాస్ అయి రాష్ట్రంలో ఐఏఎస్లో అత్యున్నత పదవులు కూడా అనుభవించి అంటే ఈ వెలగబెట్టినటువంటి అంటే సమాజానికి దిక్సూచిగా సమాజానికి మార్గదర్శిగా జీవించాల్సినటువంటి కొంతమంది అంటే మీరు వ్యాపారాలు చేసుకుంటే మీ ఇష్టం, లేదా మీరు వ్యవసాయం చేసుకుని బతికితే మీ ఇష్టం, కానీ ఇవి వ్యవస్థని బాగు చేయాల్సినటువంటి లేదా ఈ సమాజానికి ప్రపంచానికి మార్గదర్శులుగా బతకాల్సినటువంటి ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఈ కొంతమంది అధికారులు ఈ రకంగా తగలబడితే అసలు ప్రజాస్వామ్యాన్ని ఏం చేద్దామని వీళ్ళు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ప్రపంచంలో భారతదేశంలో ప్రజాస్వామ్యం చాలా గొప్పగా విరాజిల్లుతుంది. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయని మనందరం కూడా జబ్బలు జరుచుకుంటూ ఉంటాం బయట మిగతా దేశాలతో పోలుస్తూ. ఇదివరకు బీహార్ని ఇంకొక రాష్ట్రాన్ని వేలుపెట్టి చూపించి అందరం మాట్లాడేవాళ్ళు పాత రోజుల్లో. అక్కడ ఎన్నికలు జరగవు సరిగ్గా, ప్రజాస్వామ్యం బతకదు, తుపాకీ రాజ్యం నడుస్తుంది, కాకీల క్రీనీడలో ప్రజాస్వామ్యం అక్కడ బతికే పరిస్థితి లేదు అనేటువంటి అనేక పుంకాలుగా మనకు నీతులు చెప్పేటువంటి పేపర్లు రాశాయి. కానీ వాళ్ళ చూసాం ఎన్నికల్ని ఏ రకంగా అపహాస్యం చేస్తూ వస్తూ. అసలు ఓటర్ అనేవాడు ఎవరైతే పులివెందుల రూరల్ మండలంలో ఉన్నటువంటి 5 గ్రామాల్లో ఓటర్ అంటే ఓటు హక్కు కలిగినటువంటి ఓటరు పోలింగ్ స్టేషన్కి వెళ్లకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తారు. అసలు డ్రామా ఎంత అంటే స్క్రిప్ట్ అదొక సినిమా డైరెక్టర్ గారు రాస్తే ఎలా అయితే షూటింగు సీక్వెల్స్ ఎడిటింగ్లు ఎలా చేస్తారో జాగ్రత్తగా అదే రకంగా మళ్ళీ 2 చిన్న గ్రామాలు తీసుకుని రీఎలక్షన్ అంటే మళ్ళీ ఎన్నిక జరుపుతామని చెప్తారు. ఈ తంతు చూసి వాళ్ళ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ద్వారా ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అంటే ఆ ఎన్నికల్లో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజానికానికి కళ్ళ కట్టినట్టు ఆధారాలతో సహా చూపిస్తూ ఆయన ఈ ప్రభుత్వాన్ని నాకు ఈ సమాధానం చెప్పండి అని ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ లేట్కి సమాధానం చెప్పకుండా దాంట్లో ఆయన చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎస్ మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాం ఎన్నికల మీద, మరీ ప్రత్యేకించి పులివెందుల
జెడ్పీటీసీ అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఈ 2 ఎన్నికల మీద మేము న్యాయస్థానాన్ని న్యాయం కోసం అర్థించడానికి వెళ్తున్నాం, కోర్టు మెట్లెక్కబోతున్నాం అని చెప్పి ఆయన నిన్న చెప్పారు. వెంటనే మళ్ళీ స్క్రీన్ ప్లే మార్చుకున్నారు. అంటే పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ ఒకే రౌండ్లో మొత్తం కౌంటింగ్ అయిపోవాలంట. అంటే కోర్టు తలుపులు తెరిచేప్పటికీ, కోర్టు తాళాలు తీసి బూజు దులిపి జడ్జి గారు కుర్చీలో కూర్చునేప్పటికీ ఎన్నికైనట్టుగా ఈ ఎన్నికల పత్రం ఇచ్చేసేయాలి. ఎందుకంటే మళ్ళీ జడ్జి గారు ఈ ఆధారాలను చూసి మొత్తం ఎన్నికల కమిషన్ని, కలెక్టర్ని 2 మొట్టికాయలు మొట్టి ఎలక్షన్ అంతా ఆపండి అంటాడేమో అని చెప్పని కంగారు, భయం, ఆదరా బాదరా. అంటే ఎన్నిక అయిందని పులివెందుల్లో మేము గెలిచామనేటువంటి ఇది గెలుపా? ఇది గెలుపా అని అడుగుతున్నాను. ఎవరిని మోసం చేస్తాను? మీరేమనుకుంటున్నారంటే ఈ రాష్ట్ర ప్రజల్ని ఏమారుస్తున్నాము మహా తెలివితేటలతో 45 ఏళ్ల అనుభవంతో 45 ఏళ్ల అనుభవంతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏమారుస్తున్నామనేటువంటి పగటి కళలతోనే మీరు ఇవాళ ఈ పులివెందుల ఎన్నికల్ని ఏ రకంగా జరిపారో. కానీ ప్రజల అమాయకులా? ఇట్లాంటి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని ఎంతమందిని చూసుకుంటారు? ప్రజలు ఎప్పటికీ అమాయకులు గారు. మీరెన్ని మసిపూసి మారేడుకాయలు చేసి ప్రజలకి చూపిద్దాం అనుకున్నా, పులివెందుల్లో మొదటిసారి ప్రజాస్వామ్యం బతికించాం అని చెప్పని ఈ డ్రామాలకి మీరు ఎన్ని చేసినా కూడా కళ్ళకు కట్టినట్టు ఇవాళ మీడియా అంతా చూపించింది. అంతా ఆంధ్రజ్యోతి, అంతా ఈనాడు, అంతా TV5 కాదు కదా. ఏదోటి న్యూట్రల్గా పనిచేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఈ ప్రపంచానికి చూపించారు ఆల్రెడీ అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పని. వెనకటికేదో చెప్పిన సామెతగా ఎవడే అంటే వీళ్ళ బతుకు బండారాన్ని వీళ్ళే బయటెట్టుకున్నారు. ఎందుకని? ఘనమైన జిల్లా కలెక్టర్ గారు, కడప జిల్లా కలెక్టర్ గారు చాలా గొప్పడు, అద్భుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎన్నికలు జరుపుతున్నాం, స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుతున్నాం అని చెప్పనేటువంటి డ్రామా మాటలు చెప్తూ ఒక్కటంటే ఒక్క మీడియాని కూడా ఎన్నికల సరళిని, ఓటింగ్ లైన్లని, పోలింగ్ బూతుల్లోకి వెళ్ళటానికి కానీ ఏ మీడియాకి అనుమతి ఇవ్వకుండా వాళ్లే ఒక కిరాయికి మాట్లాడుకునే డబ్బులకి ఒక సొంత ప్రైవేట్ ఫోటోగ్రాఫర్ని, వీడియోగ్రాఫర్ని పెట్టుకుని వాళ్లే తీసి వాళ్లే బయటికి ఇచ్చారు. వాళ్ళ చేత్తో వాళ్ళ పాపమే పండించుకున్నారు. ఇవాళ ఈ దొంగలు దొరికింది ఎట్లాగా? ఈ ప్రజాస్వామ్యం అనేటువంటి గొప్ప ఆలయంలో, ఈ గుళ్ళో, ప్రజాస్వామ్యం అనేటువంటి గొప్ప గుళ్ళో దొంగలు ఎవడయ్యా అంటే వీళ్ళే ఈ దొంగతనం చేస్తా, వీళ్ళు ఇచ్చినటువంటి సీసీ ఫుటేజీలు, వీళ్ళు ఇచ్చినటువంటి ఫోటోల్లోనే వీళ్ళు దొంగలు దొరికారు. ఆదరా బాదరా లెక్కింపు అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, గెలిచేశాం. దాంట్లో ఇక తంతు మామూలుగా లేదు, చాలా చాలా తంతులు చేశారు. నిన్న మేము నారా చంద్రబాబు నాయుడు గారిని నీ 45 ఏళ్ళు 50 ఏళ్ల అనుభవాన్ని ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నీకంటే చిన్నవాడైనటువంటి 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడిపిన అనుభవంతో కేవలం 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా మిమ్మల్ని కొన్ని అడిగారు. ఏమడిగారు? అయ్యా ఎన్నికలు జరిగిన తంతంతా కూడా సీసీ ఫుటేజీల్ని సమాజానికి ఇవ్వండి, మీడియా ప్రపంచానికి ఇవ్వండి, రాజకీయ పార్టీగా ఆ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులకు ఇవ్వండి, వెబ్కాస్టింగ్ ఇవ్వండి, వెబ్కాస్టింగ్ జరిగినటువంటి తీరు మొత్తాన్ని, ఆ రికార్డ్స్ అన్ని ఇవ్వండి అని చెప్పని ఆయన నిన్ను అడిగారు. ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాను. ఎన్నికల కమిషన్ కూడా మేము ప్రశ్నిస్తున్నాం.
ఎందుకు మీకు భయం? నిజంగా మీరు ధర్మబద్ధంగా, పారదర్శకంగా, శాంతియుతంగా, నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిపుంటే ఈ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కానీ లేదా జిల్లా కలెక్టర్ కానీ ఎన్నికల బాధ్యతలు నిర్వహించినటువంటి జిల్లా కలెక్టర్ కానీ ఆ వెబ్కాస్టింగ్ లేదా సీసీ ఫుటేజీలు కానీ ప్రపంచానికి ఎందుకు ఇవ్వరు? భయం. మీకు భయం. భయం కాబట్టే ఇవ్వరు, దాచుకుంటారు. ఇవ్వాలి కదా. నిజంగా మీరు చాలా ఇంకా లోకేష్ గారు, కలెక్టర్ గారు, వీళ్ళందరూ చాలా ఉన్నాయి. మన జిల్లా కలెక్టర్ గారి బండారం ఏంటయ్యా అంటే, ఆయన బండారం మాట్లాడే ముందు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు, అంటే మాకు ఈ సమాచారం ఇవ్వగలరా మీరు, నేను ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగేటువంటి సమాచారంలో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ రెండు చేతులు ఆయన జేబుల్లో పెట్టుకుని స్టైల్గా టక్కు చేసుకుని చొక్కాని ప్యాంట్లోకి తోసి 2 చేతులు జేబుల్లో పెట్టి ఆయన ఓటింగ్ పరిశీలిస్తుంటే ఆ నుంచున్న వాళ్ళు ఎవడో జగన్మోహన్ రెడ్డి గారు అడిగాడు, మిస్టర్ కలెక్టర్, నీ స్టైల్ బాగుంది, నీ టక్కు బాగుంది, నీ చొక్కా బాగుంది, నువ్వు ఇన్షర్ట్ చేసిన మడత లేకుండా పొట్ట కనపడకుండా, కనపడుతుందా? అందుకే పొట్ట కనపడకుండా నుంచున్నట్టున్నాడు ఈయన. సరే, మీకేముంటే మాకు అనవసరం. మీ కళ్ళ ముందు దొంగ ఓట్లు వేస్తా, దొంగ ఓటర్లు, దొంగలు, ప్రజాస్వామ్యం అనేటువంటి గుళ్ళో దొంగతనం చేస్తున్నటువంటి, మామూలుగా దేవుడి గుళ్ళో తీర్థపు గిన్నె, తీర్థపు చెంచా, గుళ్ళో గంటలు ఎత్తికే దొంగలు ఎట్టా ఉంటారో, ఈ ప్రజాస్వామ్యంలో దొంగోట్లు వేస్తున్నటువంటి ఈ దొంగలు ఎవరు? ఇదిగో వీళ్ళు మేము పలానా అని చెప్తున్నాం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది. కలెక్టర్ గారు ముందు నుంచున్నటువంటి వాడు ఒకటి పేరు దస్తగిరి, తండ్రి పేరు నాగన్న, ఇంటి నంబర్ 1/10, వయసు 36 ఏళ్ళు, జమ్మలమడుగు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. మరి ఈ ఎట్టా ఓటేస్తున్నాడు? కలెక్టర్ ఎదురుగుండా, కలెక్టర్ విట్నెస్ పక్కన కలెక్టర్ గారు ఎదురుగుండా ఉంచున్నాడు రెండోవాడు సందీప్ కుమారు, తిప్పిరిపాటి, తండ్రి పేరు గంగరాజు, ఇంటి నెంబర్ 1/111, వయసు 25 ఏళ్ళు, ఓటర్ ఐడి కార్డు నంబర్ కూడా ఉంది, RGS 091663137. ఆయనది ఆ నియోజకవర్గం కాదు, ఆయన ఓటేస్తున్నాడు జమ్మలమడుగు నుంచి వచ్చి. అంటే సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ముందు ఓటేస్తున్నటువంటి ఈ ఇద్దరు దొంగ ఓట్లు. గుళ్ళో ఎలా అయితే ఇత్తడి చెంబుల కోసం, ఇత్తడి గంటలను ఎత్తికెళ్తాకొచ్చే దొంగలు ఎట్టా ఉంటారో, అలాగే ప్రజాస్వామ్యం అనేటువంటి ఆలయంలో దొంగతనానికి వచ్చినటువంటి, గుళ్ళో గంటలు ఎత్తికి వెళ్ళేవాళ్ళలాగా, గుళ్ళో తీర్థపు గిన్నె ఎత్తికి వెళ్ళేవాళ్ళలాగా, ఈ గుళ్ళో శటగోపాలు ఎత్తికెళ్ళేవాళ్ళు ఉంటారు, వాళ్ళలాగా వీళ్ళు వచ్చారు పక్క ఊరు నుంచి, పక్క నియోజకవర్గం నుంచి. వీళ్ళ పరిస్థితి ఎందుకు? కలెక్టర్ ఎదురుగుండా కలెక్టర్ విట్నెస్గా ఉండగా వీళ్ళు ఎలా ఓటేస్తున్నారు? సమాధానం చెప్పరు. అలాగే లైన్లో నుంచున్న అతను, లైన్లో ఉంచిన వాళ్ళందరూ దొంగ ఓటర్లే, దాదాపుగా 90% మంది దొంగ ఓటర్లే. వాళ్ళలో మేము ఒకటి మర్చుకు గుర్తించి చెప్పాం, మర్రి ప్రకాశం, తండ్రి పేరు మర్రి కృష్ణ, ఇంటి నెంబర్ 7/5, జమ్మలమడుగు నియోజకవర్గం, ఆ ఊరు పేరు నవాబుపేట, మైలవరం మండలం. ఎందుకు వచ్చాడు లైన్లోకి?
ఎట్టా వచ్చాడు, ఓటు ఎట్టా వేశాడు, ఎవడు ఓటేశాడు అంటే ఎవరి తరపు ఉన్నటువంటి ఓటుని వీడు దొంగతనం చేయడానికి వచ్చాడు. మనం అనుకున్నాం కదా, గుళ్ళో చెంబులు గంటలు తీర్థపు గరిట్లు ఎత్తుకెళ్తాకు వస్తారు కదా, అట్లా వీడు వచ్చాడు ప్రజాస్వామ్యమైనటువంటి గుళ్ళ ఆలయంలో ఎత్తుకెళ్తాకు వచ్చాడు కదా. ఈ దొంగలు ఎందుకు వచ్చారు, వాళ్ళని పట్టుకోరా? అలాగే పోలింగ్ స్టేషన్ ఆడి ఒరిజినల్ ఓటు ఉన్నది పోలింగ్ స్టేషన్ 44 నవాబ్పేట మైలవరం మండలం. జనార్దన్ రెడ్డి, ద్వారకచర్ల జనార్దన్ రెడ్డి, తండ్రి పేరు రామసుబ్బారెడ్డి, ఇంటి నెంబర్ 5/83. ఈ దొంగ ఎట్టా వచ్చాడు, లైన్లో ఎట్టా నుంచున్నాడు? ఈ దొంగలందరూ ఎట్లా వచ్చారు? మీ కళ్ళ ముందే ఎవడి ఓట్లు దొంగతనం చేశారు? సమాధానం ఎవడు చెప్తాడు? చెప్పరా? నారా చంద్రబాబు నాయుడు చెప్పడు, జిల్లా కలెక్టర్ చెప్పడు, ఎలక్షన్ కమిషన్ చెప్పదు. పొన్నతోట మల్లికార్జున్, పొన్నతోట విలేజీ, జమ్మలమడుగు మండలం. ఆయన ఓటర్ ఐడి అన్నీ ఉన్నాయి. ఎట్టా నుంచున్నాడు లైన్లో, ఓటేస్తున్నాడు. ఈ దొంగలందరూ ఎవరు? గుళ్ళో గంటలు దొంగతనం చేసేవాళ్ళలాగా వచ్చి, కొన్ని గుళ్ళో అన్న రాత్రిపూట వచ్చి దొంగతనాలు చేస్తారు. గుళ్ళో గంటలకి, తీర్థపు గిన్నెలకి, తీర్థపు గరిట్లకి, లేకపోతే శటకోపానికి ఎత్తుకెళ్తాకి రాత్రిపూట వస్తారు. కానీ వీళ్ళు పగలు వచ్చారు కదా, పగలు మిట్ట మధ్యాహ్నం పోలీసులు ఎన్నికల అధికారులు ఉండగా ఎలా వచ్చి ఎలా ఓటేశారు? వీళ్ళందరూ బరితెగించి లైన్లో ఎటా నుంచున్నారు? ఈయన జగన్ గారు అడిగారు కదా, మారెడ్డి చిన్నపుల్లారెడ్డి ఈ సప్పగీడే సర్పంచ్, కర్మలవారిపల్లెం గ్రామ సర్పంచ్. ఎంత బరితెగించారు చూడండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, పాత రోజుల్లో చంబల్లో ఇట్లా ఉండేవాళ్ళు పట్టపక్కలే వచ్చి దోసుకెళ్ళిపోయేవాళ్ళు అని చెప్పాను. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముందని చెప్పి నేను అడుగుతున్నాడు అని చెప్పి అడిగారు. ఎవడు సమానం చెప్పరా? మీరు ఊరికే ఊరేగింపులు చేసుకుంటారా? ఈ లైన్లో ఉంచిన వాళ్ళు వీరికి ఏ సమాధానం చెప్పకుండా కోర్టు కనుక గబాలను స్టే ఇచ్చేస్తుందేమో అని చెప్పని అడావుడిగా సాధారణంగా జడ్పీటీసీ ఎన్నిక ఏదన్నా జరిగితే 4 రౌండ్లో 5 రౌండ్లో తాపీగా 3 టేబుల్లో 4 టేబుల్లో వేసి చేస్తారు. కాబట్టి పాత ప్రొసీజర్స్ తీసుకోండి. కోర్టు తాళాలు తీసేలోపు, కోర్టు మొత్తం ఊడిసేలోపు, జడ్జి గారు వచ్చి కూర్చునే లోపు మొత్తం అయిపోవాలి. అయిపోతే ఎవరిని? ఈ రాష్ట్ర ప్రజల్ని కాదు మీరు మోసం చేసేది, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. మీ కార్యకర్తలే నమ్మట్లా. రాష్ట్ర వ్యాప్తంగా కడప జిల్లాతో సహా మిమ్మల్ని మీ వెనకాల తిరిగి మీ జెండా మోస్తున్నటువంటి కార్యకర్తలే అది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నిక అని చెప్పిన వాళ్లే నమ్మట్లా. ఇంకెవరిని నమ్మిస్తారు మీరు? తండ్రి కొడుకులు ఇద్దరు మోసం చేసుకోవాలి మిమ్మల్ని మీరు. తండ్రిని కొడుకు మోసం చేయాలి, కొడుకుని తండ్రి మోసం చేయాలి. నాన్న బాగా చేశాను నాన్న, మనం బాగా గుద్దేసుకున్నాం నాన్న, గెలిచేశాను నాన్న, జగన్ ఓడిపోయాడు నాన్న, మొదటిసారి పులివెందుల్లో ఎలక్షన్ జరిగినాయి నాన్న, ఇంతవరకు ఎప్పుడు ఎలక్షన్ జరగలేదని చెప్పని తండ్రి ఏమో, కొడుకేమో తండ్రికి స్వీట్ తినిపించాలి. తండ్రి ఏమో నిజం నాన్న, అసలు మన ఇద్దరం నాన్న లోకేష్ మన ఇద్దరం కలిసి అసలు 30 ఏళ్లకి ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చేసాం, అసలు పులివెందుల్లో ఓటింగ్ చేయించామని చెప్పని మీరు తండ్రిని కొడుకు మోసం చేయడం, కొడుకుని తండ్రి మోసం చేయాలి తప్పితే మీ మాటల్ని కార్యకర్తలే నమ్మట్లేదు. ఇంకెవరు నమ్ముతాడు? ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారా? ఇవాళ మీ వీడియోలు మీరేదైతే తీసిచ్చారో ఏ టీవీ వాడిని వెళ్ళనివ్వకుండా, ఆఖరికి మీ ఆంధ్రజ్యోతి TV5 వాడిని కూడా లోపలికి వెళ్ళనివ్వాల, ఈనాడు వాడిని కూడా లోపలికి వెళ్ళనివ్వాల. TV9, ఎన్టీవీ, ఏ ఛానల్లో BRK, RK, ERK, ARK లోపల లేదు, బిగ్గు లేదు, స్మాలు లేదు. కేవలం మీరు డబ్బులు ఇచ్చి కిరాయికి పెట్టుకున్నటువంటి కెమెరాని, ఫోటోగ్రాఫర్ని ఇద్దరిని హైర్ చేసినటువంటి వాళ్ళిద్దరితో మీరు తీయించి మీరు ఇచ్చినయే ఈ ఫోటోలన్నీ. మీ దొంగతనం ఎడ దొరికిందంటే ఈ రకంగా దొరికేశారు మీరు. మీరిచ్చిన వీడియోలు, మీరిచ్చిన ఫుటేజీలు. మీరేమనుకున్నారు?
ఆఖరికి మన జ్యోతిలో పనిచేసేవాడో లేకపోతే టీవీ5లో పనిచేసేవాడో ఈటీవీలో పనిచేసేవాడో ఎవడొకడు బయటికి ఇచ్చేస్తాడేమో మైటి. అట్టా కాకుండా జాగ్రత్తగా మన సొంతదే తీయించండి అని చెప్పారు. మీకే బద్దలైపోయింది. అంటే మీరెంత పాపాత్మలో, మీరెంత ప్రజాస్వామ్యాన్ని పతనం చేశారో, చెరబట్టారో. నాడు దుశ్శాసనుడు సభలో ఏదైతే రాజ్యసభలో కళ్ళు కనపడనటువంటి ఒక అందరాజు ధృతరాష్ట్రుడు ఏ రకంగా చెరబట్టాడో, దుశ్శాసనుడు ఏ రకంగా చెరబట్టాడో. ఇంతమంది పెద్దలు, రాజుగారికేమో కళ్ళు కనపడవు, ఇక్కడ రాజుగారికేమో కళ్ళుండి కనపడవు, నటిస్తారు కళ్ళుండి కనపడినట్టు. ఇందులో జిల్లా కలెక్టర్లు ఎవరైతే ధర్మంగా న్యాయంగా ఉద్యోగాలు నిర్వర్తించవలసిన వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళు, వాళ్ళే వీటన్నిటికీ పాపాలు చుడతారు, పాప పనులు చేస్తారు. సాక్షాత్తు హైకోర్టు తప్పుపట్టింది జిల్లా కలెక్టర్ చర్యల్ని, ఎన్నికల కమిషన్ చర్యల్ని. మనం రాసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మేరకు ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఎన్నికల ప్రక్రియ ఒకసారి మొదలైన తర్వాత మేము ఏలు పెట్టడం బాగోదని చెప్పి తప్పితే మీరు ఇద్దరూ కలిసి జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎన్నికల కమిషను మీరు చేసినటువంటి ఈ బూతుల్ని, అంటే సాధారణంగా ఓటర్లని, అంటే ఈ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళి ఓటేయాలంట, ఆ గ్రామం ఇంకో గ్రామంలో ఓటేయాలంట. ఇది మాత్రం ఎక్కడ వైడ్గా పబ్లిసిటీ చేయరు. పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఎవరు, టీవీల్లో అడ్వర్టైజ్మెంట్ ఎవరు, ఎక్కడ దిగిచ్చారో చెప్పరు. కానీ కోర్టుకు మాత్రం మేము పోలింగ్ స్టేషన్లో అతికిచ్చామని చెప్తారు. అభ్యంతరాలు ఉంటే తెలపండి. ఇటువంటి దొంగ తాకీదులు అంటించి చీకట్లో అంటించామని చెప్పి ఇటువంటి, అంటే హత్య చేసినోడే కాదు, హత్యకి సహకరించినోడు కూడా ప్రజాస్వామ్య, అది మనిషినవని ప్రజాస్వామ్యాన్ని అవని, చంపినోడే కాదు చంపటానికి సహకరించినోడు కూడా ముద్దాయి అనేది గుర్తుపెట్టుకోమని చెప్పని, ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులు, ఆ బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రకంగా ప్రవర్తించటం, దేనికైనా మనం ఎదురెళ్ళచ్చు. కానీ ప్రకృతికి ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తే మాత్రం దేవుడు ప్రకృతి రెండు కూడా తగిన శాస్తి మీకు అనుభవించేలాగా చేస్తుందనేది కూడా మీరు గుర్తుపెట్టుకోమని చెప్పని. విధి బలమైంది. ఇవాళ పాపాలు చేశామని చెప్పంటే మీ లెక్కలు చిత్రగుప్తుడు రాస్తానే ఉంటాడనేది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పని. ఎందుకంటే మనందరం సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళం కదా. అంటే అన్అపాలజెటిక్ సనాతనీలు కాకపోవచ్చు అందరూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో. మెజారిటీ వాళ్ళు సనాతన ధర్మాన్ని, దేవుణ్ణి, విధిని బలంగా నమ్మేవాళ్ళు కాబట్టి ఒక ఆయనే అన్అపాలజెటిక్ సనాతని తప్పితే మిగతా వాళ్ళందరూ సనాతనీలు లేదా దేవుణ్ణి నమ్మేవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా విధి బలమైంది. చిత్రగుప్తుడు లెక్కలు రాస్తానే ఉంటాడు. యమధర్మరాజు ఖచ్చితంగా శిక్ష మీకు వేసే రోజు ఒక రోజు వస్తుందని కూడా చెప్తూ, వీళ్ళ పచ్చి పాపం చూస్తే వీళ్ళు కౌంటింగ్ ఫలితాలని ఇచ్చారు. ఓటర్ టర్నౌట్, ఆ ఓటర్ టర్నౌట్ చూస్తే ఇవాళ ఆదరాబాదరాగా లెక్కెట్టారు కదా. ఆదరాబాదరాగా లెక్కెట్టిన దాంట్లో ఉందండి మన దగ్గర. దాంట్లో మొత్తం పోలైన ఓట్లు 7,794 అంట. అంటే పోలేటువంటి గుద్దుకున్నాయి 7,794 గుద్దుకున్నారంట. ఈ గుద్దుకోవటంలో మరి మందు ఎక్కువైందా లేకపోతే కూలి సరిగ్గా ఇవ్వలేదా? 145 ఓట్లు తిరస్కరించబడినాయి అంట. 7,638 ఓట్లు లెక్కించాము, లెక్కించడానికి పనికి వచ్చినాయి అని చెప్పి వాళ్ళే ఇచ్చారు. ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్ యంత్రాంగం ఇచ్చింది. అంటే నీకెక్కడదయా అంటే మీడియా వాళ్ళు
ప్రపంచం గుడ్డిపోదు కదా. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ప్రతిపక్షాన్ని బతికిస్తాకి ఆంధ్రజ్యోతిలో ఉంటారు, ఈనాడులో ఉంటారు, టీవీ5లో కూడా ఉంటారు మనుషులు. వాళ్ళు జర్నలిజం మీ దగ్గర జీతానికే పనిచేస్తారు తప్పితే అంతరాత్మ ధర్మానికే పనిచేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని చంపేస్తుంటే, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంటే వాళ్ళ అంతరాత్మ కూడా ఒప్పుకోదు. ఇట్లాంటివన్నీ వాళ్ళే సాయం చేస్తుంటారు. 6716 టీడీపీ అంట, 683 వైసీపీ అంట. ఇది అర్థం కావట్లేదా? పులివెందుల నియోజకవర్గంలో, పులివెందుల మండలంలో 7638 ఓట్లు లెక్కెట్టుకుంటే 683 వైసీపీకి పడినాయి అంట, 6716 టీడీపీకి పడినాయి అంట. ఎంతకన్నా మీకు సిగ్గిపోవడం ఇంకేమన్నా ఉంటుందా అని అడుగుతున్నాను. ఇది ఓటర్ల టర్నౌట్ అయితే ఇంకో విచిత్రం కూడా చెప్తాను. మొత్తం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఎన్నికల కమిషను, ఈ ముగ్గురు కలిసి ఏ మీడియా ఛానల్ని ఆఖరికి వాళ్ళ భజన చేసేటువంటి భజన బృందాన్ని కూడా లోపలికి వెళ్ళనివ్వాల. ఏ బూత్లోకి దాదాపు 15 బూతులు ఉంటున్నాయి. ఏ బూత్లోకి ఏబిఎన్ కానీ, టీవీ5 కానీ, ఈటీవీ కానీ ఏ కెమెరాని లోపలికి వెళ్ళనివ్వాల. సాధారణంగా ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? ధర్మబద్ధంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికల్ని మేము జరుపుతున్నాము, ప్రజాస్వామ్యాన్ని బతికిస్తున్నామని చెప్పటానికి సాక్ష్యం కోసం అందరూ ఏ ఛానల్ ఉంటే ఆ ఛానల్ లోపలికి వెళ్ళి తీసుకుంటాయా అని చెప్తారు. ఎవడు వెళ్ళొద్దని వాళ్ళే ఒక కెమెరాలో తీసి సాధారణంగా ఏం చేస్తారంటే ఇట్లాంటివన్నీ డీడీఆర్సీలో చేస్తూ ఉంటారు. ఏ గవర్నమెంట్ ఉన్నా లోపలే మాట్లాడుకున్నాయి, బయటికి తెలవకూడదు. ఏం కావాలో ఇన్ కెమెరా మీటింగ్ అని చెప్పి ఇన్ కెమెరా మీటింగ్లో వీడియోలు తీసి కావాల్సినవి బయటికి ఇస్తారు. ఆ బయటికి ఇచ్చిన బండారంలోంచే మీ పాపాలు ఎలా బయటకు వస్తున్నాయి అంటే, వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే వీడియోలో కానీ ఎక్కడ మీకు ఆడ మనుషులు ఎక్కడన్నా కనపడ్డారో మీరు ధర్మం చెప్పండి. టీవీలు చూసేవాళ్ళు కానీ, లేదా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి అంటే వార్తల్ని ప్రచారం చేస్తున్నటువంటి టీవీ ఛానల్స్ కానీ, లేదా ఉద్యోగ నిర్వహణలో ఉన్నటువంటి వారు మీ అంతరాత్మ ప్రశ్నించుకోండి. లైనుల్లో ఎక్కడన్నా ఆడవాళ్ళు కనిపించారా? ఓటింగ్ జరుగుతున్నప్పుడు లేకపోతే పొద్దు నుంచి 8 నుంచి సాయంత్రం 6 దాకా జరిపినట్టున్నారు. అప్పుడు దాకా ఎక్కడన్నా మీరు ఆడోళ్ళు బారులు తిరిగి కనపడ్డారా? 1-6 ఆడవాళ్ళు ఎక్కడో కనిపించారు తప్పితే ఆడవాళ్ళు అసలు క్యూలో ఎక్కడా కూడా కనపడలేదు. మొత్తం మగోళ్ళే, క్యూలన్నీ మగోళ్ళే, మొత్తం క్యూల్లో అన్నీ కూడా అయితే జమ్మల మడుగోడు, లేదా కమలాపురం వాళ్ళు, లేదా ఇంకో నియోజకవర్గం ఏంటిదండి ఇది, పొద్దుటూరు వాళ్ళు. ఈ 3 నియోజకవర్గాల్లో టీడీపీ వాళ్ళందరికీ కాంట్రాక్ట్ ఇచ్చినట్టున్నారు ఎలక్షన్. చెప్పాను, కమలాపురం చెప్పాను. జమ్మలమడుగు, కమలాపురం, పొద్దుటూరు ఈ 3 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలకి కాంట్రాక్ట్కి ఇచ్చినట్టున్నారు గుద్దాలని చెప్పని. వీళ్ళు తప్పితే ఈ లైన్లో ఉన్నోళ్ళు, పులివెందుల్లో ఉన్నోడు ఎవడున్నాడు? ఎంతమంది ఉన్నారు? మహిళలు అసలు లేరు, ఎక్కడ కనపడ లైన్లో. వీళ్ళు చూడండి, ఉదయం 8 గంటలకి అంటే 8 to 9 మధ్యలో, లేదా 8ంటికి తీశారు. 7 to 8, 7ంటికి స్టార్ట్ అయినట్టుంది. 7 to 8 మగోళ్ళు 675 మంది వేశారంట, ఆడోళ్ళు 170 మంది వేశారంట. 8 to 9 1030 మంది, 35 మంది మగోళ్ళు, 342 మంది ఆడవాళ్ళు. 9 to 10 701 మంది మగవాళ్ళు, 490 మంది ఆడవాళ్ళు. 10 to 11 674 మగోళ్ళు, 716 ఆడోళ్ళు. చూడండి ఒకసారి, మగోళ్ళ కంటే కూడా ఆడోళ్ళు ఓటింగ్ ఎక్కువ వచ్చేసింది. 10 to 11 11 to 12 515 మగోళ్ళు, 543 ఆడవాళ్ళు. మధ్యాహ్నం 12 to 1 గంట
397 మగోళ్ళు 342 ఆడవాళ్ళు. 1-2 157 మాత్రమే మగోళ్ళు 320. అంటే బృహన్నలు వచ్చేసారు మొత్తం. జంపల మడుగుల నుంచి, కమలాపురం నుంచి, పొద్దుటూరు నుంచి ఎవరైతే బృహన్నలు ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసి ఆడవాళ్ళు ఓట్లు లైన్ వేసేసారు. లైన్లో ఆడవాళ్ళు కనపడరు, పోలింగ్లో ఆడవాళ్ళు కనపడరు, ఓటేసేప్పుడు ఆడవాళ్ళు ఫోటోలకు కనపడరు. బారులు తీరు ఉండాలి కదా. ధర్మం చెప్పండి. ఏ ఆఫీసర్ అన్నా మీకు ఆడవాళ్ళు కనిపించారా లైన్లో? ఇవాళ మధ్యాహ్నం 2-3 123 మంది మాత్రమే మగవాళ్ళు, 318 మంది ఆడవాళ్ళు. 3-4 100 మంది మగవాళ్ళు, 251 మంది ఆడవాళ్ళు. సాయంత్రం 4-5 42 మంది మగవాళ్ళు, 95 మంది ఆడవాళ్ళు. 6ంటికి విచిత్రం. 5-6 పులివెందుల మండలం మొత్తం ఒక్క మగోడు కూడా లైన్లో లేడు, ఓటేయలేదు. 97 మంది ఆడవాళ్ళు మాత్రమే ఓటేశారండి. మండలం మొత్తం 97 మంది. ఇంకో విచిత్రం చెప్పమంటారా? ఈ సాయంత్రం 5-6 ఓటేసిన వాళ్ళు ఎవరయ్యే ఆడవాళ్ళు అంటే కొత్తపల్లిలో 97 మంది ఆడవాళ్ళు ఓటేశారు, 0 మగోళ్ళు. అంటే మిగతా 15 బూతుల్లో మొత్తం మగోళ్ళు లేరు. 5-6 ఒక్క కొత్తపల్లిలో పోలింగ్ స్టేషన్ నెంబర్ 13లో 97 మంది ఆడవాళ్ళు మాత్రమే ఓటేశారు మండలం మొత్తం మీద. అరే గుద్దుకునేప్పుడు కదా ఆడవాళ్ళని కూడా తెచ్చి లైన్లో పెట్టి గుద్దుకోవచ్చు కదా. సిగ్గు శరం వదిలేసి బరితెగించిన అమ్మ ఏదో చేసిందంట. అట్టా ఉంది మీ తంతు, తండ్రి కొడుకులు తంతు. బరితెగింపు పట్టపగల బరితెగింపు కాకపోతే ఆడవాళ్ళు లైన్లో లేకుండా, ఆడవాళ్ళు క్యూలో లేకుండా 4419 మంది మగోళ్ళు ఓటేస్తే 3684 మంది ఆడవాళ్ళు ఓటేశారు. చూడండి ఈ తంతు. అసలు ఎంతకన్నా పచ్చి పాపం ఇంకేమైనా ఉందా దాగా? దేశంలో దొంగలు పడ్డారు ఎన్నకంటే సినిమా వస్తే దేశంలో దొంగలు పడతాం అంటే ఇదిగో ఇదే వీళ్ళే, ఈ తండ్రి కొడుకులే కదా ఇద్దరు, నాన్నగారు కొడుకు గారు. దేశంలో దొంగలు పట్టడం అంటే ఏంటి? దొంగల్లో కూడా పాపం ఇందులో గ్లాసు దొంగలు లేరనుకుంటా, పువ్వు దొంగలోనూ సైకిల్ దొంగలే మొత్తం. మరి అనుభవం లేదా? మరి గ్లాసు దొంగలు నమ్మలేదా? అంటే గ్లాసు వాళ్ళకి దొంగోట్లు వేయటం రాదా? మరి ఏంటో మనకు తెలీదు. ఈ ప్రక్రియలు ఎక్కడ కూడా గ్లాసు వాళ్ళని లేదు, అంతా పువ్వులు సైకిళ్ళే. బృహన్నలు కూడా వాళ్ళే. ఆడవాళ్ళు ఉండరు, ఓట్లు మాత్రం ఆడవాళ్ళు ఓట్లు మాత్రం మగవాళ్ళు వేసేస్తారు. ఎంతకన్నా పచ్చి పాపం దగా. నేను మళ్ళీ అడుగుతున్నా, ఇంత తంతు చేసి ఇంత దొరికిపోయి దొంగలు మీరిచ్చిన లెక్కలే, మేము ఇచ్చిన జిల్లా కలెక్టర్ ఇచ్చిన లెక్క ఇది. జిల్లా కలెక్టర్ ఇచ్చిన లెక్క. టర్న్అవుట్ మొత్తం పోల్ టర్న్అవుట్ ఇదంతా మగవాళ్ళు ఎంతమంది, ఎన్ని గంటలకు ఎవడెవడేసాడు ఏంటి అనేది. ఇది ఎవడిచ్చాడంటే మీరు రాలేదుగా, పోలింగ్ రాలేదుగా, మేము రానివ్వలేదుగా, మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇచ్చేవాడు ఇస్తాడు. – 2024 మాయేపుండి మీయే పని చేయలే, అట్లాగే పనిచేస్తారు. అది టర్న్అవుట్. ఇది ఇట్లా ఉంటే ఈ రాష్ట్ర డీజీపీ గారిని, జిల్లా ఎస్పీ గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పత్యాపారం చేస్తున్నాడు, రవి పత్యాపారం చేస్తున్నాడని చెప్పినటువంటి పెద్ద డిఐజీ గారు ఒక ఆయన ఉన్నాడు. టోపీ పెట్టుకోకుండా పులివెందుల ఎమ్మెల్యే గారి కార్యాలయంలోకి వచ్చి ఎవడికో మానక సుగనకానందాన్ని ఆయన అడిగారు, పైనుంచి ఆయన అందించాడు. ఆయన అడుగుతున్నా, మేము పత్యాపారమే చేస్తున్నాం, సాక్షాత్తు ఈ రాష్ట్రానికి మంత్రి రాయచోటి ఎమ్మెల్యే, ఆ జిల్లా కాదు, ఆ నియోజకవర్గం కాదు, ఆ జిల్లా అనుకుంటా పోతే ఆ నియోజకవర్గం కాదు, అక్కడ ఓటర్ కాదు, ఆ నియోజకవర్గం కాదు, మంత్రి ఎట్ట వెళ్ళాడు లోపలికి. ఈ ఒకసారి చూడండి,
పోలింగ్ స్టేషన్ లోపల మీరు వెబ్ మరియు సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్నారు. మామూలుగా ఏమో సార్ మాకు కనపడదు అంటాడు ఏదో సినిమాలో ఒక ఆయన. అట్టా ఆయనకి నల్ల కళ్ళజోడు పెట్టేశాడు. మంత్రి అవ్వకముందు లేదా కళ్ళజోడు, మంత్రి అయ్యాక వచ్చింది. అంతకుముందు మామూలుగా ఉండేవాడు. మంత్రి అయ్యాక మామూలుగా నల్ల కళ్ళజోడు ఎవడో కనపడకుండా, ఆయన కళ్ళు ఎవడో కనపడకుండా, ఆయన ఎవరిని చూస్తున్నాడో తెలియకుండా ఒక కళ్ళజోడు పెట్టాడు. అందుకే ఆ బోర్డు కూడా కనపడట్లేదు. అక్కడ పోలింగ్ ఏజెంట్గా ఇది రాజంపేట నియోజకవర్గం, ఊరి పేరు ఒంటిమిట్ట మండలం, ఊరి పేరు అది చిన్న కొత్తపల్లి అనేటువంటి గ్రామంలో. అక్కడ మంత్రి బయటికి లాక్కొచ్చి మంత్రి చుట్టూ ఉన్నవాళ్ళు ఏ రకంగా పోలింగ్ ఏజెంట్ని కొడుతుంటే నేను ఆ డీఐజీ గారిని అడుగుతున్నా, ఆ మంత్రి మీద కేసు కట్టారా? ఎందుకు కట్లా? పోలింగ్ స్టేషన్లోకి అనుమతి లేనివాడు, ఓటర్ కానివాడు లోపలికి వెళితే కేసు కట్టరా? వెళ్ళటమే కాకుండా బరి తెగించి పోలింగ్ ఏజెంట్ని బయటికి తీసుకొచ్చి కొడితే, బయటికి తోసేస్తే కేసు కట్టరా? ఎవడ పత్యాపారం చేస్తున్నాడు? మరి ఇప్పుడు ఎవడ పత్యాపారం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు పత్యాపారమా? మరి ఇక్కడ పత్యాపారం ఎవడు చేస్తున్నాడు? ఎన్నికల కమిషన్కి కళ్ళు లేవా? కనపడదా? పెన్నుల్లో ఇంకు లేదా? ఇంతవరకు కేసు కట్టినటువంటి అధికారులందరినీ సస్పెండ్ చేయరా? షోకాజ్ నోటీస్ ఇవ్వరా? మీరు ఎన్నికలు బ్రహ్మాండంగా జరిపారు, మీరు సంకలు గుద్దుకోవాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆహా ఓహో భలే జరిపారు ఎలక్షన్లు అని చెప్పని మీరు ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చారా? సిగ్గు వదిలేసిన అమ్మాయి ఏదో చేసిందంట. సిగ్గు శరమైన ఉందా అని అడుగుతున్నాను. ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా అపహాస్యం చేసి ఒకసారి ఆ ఫోటోలని మంత్రి గారి ఒక్కొక్క ఫోటో వేయండి సార్. ఒక్కొక్క ఫోటో మంత్రి గారిది వేయండి. అంటే కనపడదేమో అని వెనక్కి తిరిగి ఫోన్ చూపిస్తున్నారు. అరే నేనే రాని. లాక్కెళ్ళేది కూడా ఇంకోటి ఉంది చూడండి. ఏజెంట్ని లాక్కెళ్ళేది ఒకటి ఉంది. మంత్రి గారు సైడ్కి పెడతాడు తలకాయ. మంత్రి గారు సైడ్కి తలకాయ పెట్టి ఆ ఏజెంట్ని లాక్కెళ్తున్నారు, పోలింగ్ ఏజెంట్ని, చిన్న కొత్తపల్లిలో చూడండి. సాక్షిని లోపలికి వెళ్ళనివ్వలేదు కదా. మాయ కాదు, మీరిచ్చినయే, మీ వాళ్ళు ఇచ్చినయే. ఇంత ధర్మంగా ఎలక్షన్ చేశారు మీరు. డీజీపీ గారు, ఒక కుటుంబ యజమాని, తండ్రి, పిల్లలు చెడిపోతే ఎవరిని అడుగుతారు? తండ్రినే కదా అడుగుతారు. పోలీస్ స్టేషన్లో కూడా మోటార్ సైకిల్ మీద ముగ్గురు వెళ్తుంటే కుర్రోళ్ళని, మైనర్లకి మోటార్ సైకిల్ ఇస్తే, లేదా పిల్లలు గంజాయి తాగుతూ దొరికితే, బాగా తాగి బారులో గొడవ చేస్తే దొరికితే అమ్మ నాన్న పిలిచి కౌన్సిలింగ్ చేస్తారు కదా పోలీస్ స్టేషన్లో. మరి ఎవడు చేయాలి కౌన్సిలింగ్? రాష్ట్రపతి గారు చేయాలా? గవర్నర్ గారు చేయాలా? ఎవరో ఒకరు చేయాలి కదా. మిమ్మల్ని కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులందరికీ కూడా డీజీపీ గారు తండ్రి పాత్రే కదా. మరి చేయరా? మీరన్నా పడుకున్న ఇప్పుడు ఏం చేస్తారు? కౌన్సిలింగ్ పోలీస్ స్టేషన్ పిలవగానే చెడిపోయిన కొడుకుల్ని తండ్రి డమా బాస్తాడు పోలీసుల ముందు. యాదవా నా కడుపుని చెడబుట్టావు, ఏంట్రా ఇట్లా పాపాలు ఏంట్రా, మేము అంత పద్ధతిగా పెంచాము నేనని. అట్లా మీరెవరిని నేను చర్యలు తీసుకోరా? కేసులు కట్టకపోతే ఎలక్షన్లో ఈ రకంగా చేస్తే కేసులు కట్టకపోతే చేయరా? ఇట్లా బరితెగించిన వాడి మీదేమో కేసు కట్టరు, బయటికి లాక్కురాలు, చొక్కా పట్టుకుని ఈడ్చుకురావాలి కదా. కాలర్ పట్టుకుని ఈడ్చుకురావాలా అక్కర్లేదా? ఈ రకంగా వెళ్తే అవినాష్ రెడ్డిని రాక్కొస్తారా ఇంట్లో పడుకుంటే?
టౌన్లో మున్సిపాలిటీలో ఇంటో పడుకున్నవాడినేమో చొక్క మామూలు చేతులు పట్టుకుని ఈడ్చుకెళ్తారా? ఓ పోలీస్ ఆయన అంటాడు, ఏయ్ రెండురా నాకు చెయ్యి అందట్లేదు అవినాష్ది, లాగండి తొయ్యండి కింద నుంచి తొయ్యండి అంటాడు. మరి ఈయన లాగరు ఎవరు? ఈయన లాగటాకి ఇతను లాగటాకి ఎవరిని పిలవరా? ఇతన్ని ఆ చుట్టూ ఉన్న వాళ్ళని లాగటాకి అందరూ బయట ఊరోళ్లే కదా. పోలీసు వాళ్ళని, మిగతా పోలీసు వాళ్ళని వీళ్ళని లాగాలి, బయటికి లాగాలి, చొక్క పుచ్చుకు లాగాలి, చెయ్యుచ్చుకు లాగాలి, కాలుచ్చుకు లాగాలని పిలవాలి కదా. పిలవరు ఎవరు? పోలింగ్ ఆఫీసర్ ఏమయ్యాడు? కంప్లైంట్ చేయాలి కదా. కలెక్టర్ గారు ఏమయ్యాడు? అసలు ఎంత అంటే వీళ్ళు ఎంత దొంగతనాలు చేస్తా దొరికిపోయారంటే, జిల్లా కలెక్టర్ గారు ట్వీట్ చేశాడు, ఎలక్షన్స్ ఆయన ఎస్పీ గారు మొత్తం అన్ని 15 పోలింగ్ సెంటర్లు తిరుగుతున్నారంట, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారంట. 4 ఫోటోలు పెట్టి ఆయన ట్వీట్ చేశాడు. మళ్ళీ ఏం సొంతది కాదు, అది జిల్లా కలెక్టర్ గారి సొంత ఐడి, జిల్లా కలెక్టర్ గారి ఐడితో. ఏమండి? వెరిఫైడ్ అకౌంట్ అంట. డిస్ట్రిక్ట్ కలెక్టర్ వైఎస్ఆర్ కడప. జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా మంగళవారం పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లె, ఎర్రబల్లె గ్రామాల్లో పోలింగ్ స్టేషన్లో పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గారు, జిల్లా ఎస్పీ శ్రీ ఈజీ అశోక్ కుమార్ గారు పరిశీలించారు. వీళ్ళ ముందు దొంగ ఓట్లు వేసేస్తుంటారు. మంత్రులు వచ్చి ఏజెంట్లను కొడతారు. మరి అంత ధర్మబద్ధంగా జిల్లా కలెక్టర్ గారు ట్వీట్ చేసి, శబాష్ ఆయనే శబాష్ నేను బాగా చేశాను ఎలక్షన్లు అని చెప్పి జబ్బలు కొట్టుకున్న ఆయన వెంటనే ఎందుకు తీసేశారు దీన్ని? ఇవాళ ఆయన అకౌంట్లో ఇది ఎందుకు లేదు? ఎందుకు డిలీట్ చేశారు? ఎందుకు డిలీట్ చేశారంటే, ఆయన ముందే దొంగోటర్లు నుంచున్నారు లైన్లో, వాళ్ళ మొహాలు కనబడుతున్నాయి. ఆయన ముందే దొంగోట్లు వేస్తున్న వాళ్ళు నుంచుని ఓట్లు వేస్తున్నారు. అంటే వ్యవస్థ అంతా కూడా కళ్ళు మూసుకుని, అంటే పిల్లి దొంగతనంగా ఇంట్లోకి దూరి పాలు తాగుతుంటే కళ్ళు మూసుకుని లోకం చూడలేదనుకున్నట్టుగా ఎట్లా అయితే అనుకుంటుందో, అలాగే ఇవాళ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి మొత్తం ఎన్నికల యంత్రాంగంలో పనిచేసిన వాళ్ళందరూ, ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు కళ్ళు మూసుకుని పాపాలు చేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలతోనే ఇవాళ ప్రపంచానికి దొంగలుగా దొరికినటువంటి పరిస్థితి. ఎందుకు డిలీట్ చేశారని నేను అడుగుతున్నాను. కలెక్టర్ గారు ఇది కరెక్ట్ అయితే ఎందుకు డిలీట్ చేశారు మీ అకౌంట్లోంచి? డిలీట్ చేయకూడదు కదా. మీరు అంత గొప్పగా ఎలక్షన్ నడిపితే ఎందుకు డిలీట్ చేశారు? చూడండి, సాక్షాత్తు కలెక్టర్ గారి ముందు వాళ్ళు ఎవరు? జమ్మలమడుగు దస్తగిరి, సందీప్ కుమార్ వాళ్ళు ఓట్లు వేసేస్తున్నారు. దీనికి ఇంకో తంతు కూడా ఉంది. ఏంటి అది అంటే, ఏదండి స్లిప్పులు పెట్టారన్నారు. ఏది స్లిప్పులు పెట్టారు కదా? కాదండి, అంటే 30 ఏళ్ల తర్వాత ఓటేస్తున్నాం, ప్రజాస్వామ్యం బతికింది అని స్లిప్పులు పెట్టారంట కదా. అంటే ఎంత అంటే డ్రామా, రక్తి కట్టించటానికి ఎంత ఆర్గనైజ్డ్గా అంటే స్లిప్పులు పెట్టారంట. స్లిప్ ఏదో ఉండాలి, ఫోటో తీశారు, అది మీడియాకి ఇచ్చారు వాళ్ళే. 30 ఏళ్ల తర్వాత ఓటేస్తున్నాం, థ్యాంక్స్. 30 ఏళ్ల తర్వాత పులివెందుల్లో దొంగ ఓట్లు వేస్తున్నామని థ్యాంక్స్ చెప్తున్నారు. అర్థం కావట్లా ఎందుకని? వీళ్ళందరూ దొంగ ఓట్లే కదా. వీళ్ళంతా దొంగ ఓటర్లు, మరి ఓటేసి థ్యాంక్స్ అంటే ఓట్లు వేసిన వాళ్ళేమో దొంగ ఓట్లా? ఆడోళ్ళు లైన్లో ఉండరా? ఆడోళ్ళు ఓట్లేమో 4000 దాకా ఆడోళ్ళు ఓట్లు పోలవుతాయా మగోళ్ళతో సమానంగా? లైన్ నిండా మొత్తం మగోళ్లే ఉంటారా? అది కూడా జమ్మలమడుగోళ్ళు, పొద్దుటూరోళ్ళు, కమలాపురం వాళ్ళు. పులివెందుల్లో ఈ 5 పల్లెటూళ్ళు, 5 మండలంలో ఉన్న ఈ ఎలక్షన్ జరిగేటువంటి ఈ మండలంలో మధ్యలో మున్సిపాలిటీ ఉంది. పులివెందుల మున్సిపాలిటీ వాడు ఎవడో లైన్లో ఉండడు. అలాగే లింగాల మండలంలో ఎవడో లైన్లో ఉండడు.
తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది. తెలుగుదేశం పార్టీ కొంత ఏమన్నా దీన్ని ఏమైనా వేయగలమండి, వేయలేమా? తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేశారు పాపం. తెలుగుదేశం పార్టీ వస్తుందండి, ఈలోపు నేను చదువుతూ ఉంటాను. ఒక్క స్లిప్పు చాలు 30 ఏళ్లుగా పులివెందులలో జగన్ అరాచకం ఎలా రాజ్యమేలిందో చెప్పడానికి. అక్కడ ఎప్పుడు ఎన్నిక జరిగినా ప్రత్యర్థులను నామినేషన్ వేయనిచ్చేవారు కాదు. ఒకవేళ పోలింగ్ అనివార్యమైన ప్రజలను ఓటు వేయనిచ్చేవారు కాదు. ఇన్నాళ్లకు కూటమి ప్రభుత్వ పుణ్యమా అని పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ జరిగింది. ఫ్రీడమ్ ఆఫ్టర్ 30 years పులివెందుల ఆంధ్రప్రదేశ్. ఇది స్లిప్పు. 30 సంవత్సరాల తర్వాత ఓటు వేశాను, అందరికీ దండాలంట. ఎవరు వీళ్ళందరూ? ఎవరో జమ్మల మడుగు అటు పేర్లు అయ్యే ఉన్నాయిగా. కొత్తపల్లి రాజగోపాలు, ఈ స్లిప్పులు వేసిన వాళ్ళు కొత్తపల్లి రాజగోపాలు, అలాగే హనుమంతగిరి పోసిన పోయిన బాలు, కమ్మాల దిన్నె కొల్లాయప్ప, గజ్జల నారాయణ. వీళ్ళు 30 ఏళ్ల తర్వాత దొంగోట్లు మామూలుగా వేసి దొంగోట్లు వేసి వీళ్ళందరూ కూడా 30 ఏళ్ల తర్వాత ఓటేసామని తెలుగుదేశం. మీ బతుకు మీరే బయటెట్టుకున్నారు. నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు నిన్న. నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు అబ్బాయి. ఈ జనసేన ఎమ్మెల్యేలు కొంతమంది ఏమో ఆయనే డిఫాక్టో సీఎం అండి, చంద్రబాబు నాయుడు ఊరికనే డమ్మీ సీఎం అని వాళ్ళు అంటారు. మరి పాపం పుణ్యం వాళ్ళకే తెలవాలి, వాళ్ళందరికీ. అది వీడియో అనుకుంటాండి అయింది కాదా? పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది. 30 ఏళ్ల తర్వాత ప్రజలంతా నిర్భయంగా బయటికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు. వైసీపీ మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైంది. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం, భయపెట్టి ఓటేయించుకోవడం కాదు, గెలవటం కాదు. ఎవరు చూడండి, అతను ఎవరు అంటున్నా? పొన్నతోట మల్లికార్జును, జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, జమ్మలమడుగు నియోజకవర్గం. ఆ ఫోటో ఏంటి? లోకేష్ గారి ట్వీట్. ఈ పొన్నతోట మల్లికార్జున్ని పెట్టి ప్రజాస్వామ్యాన్ని, మా మూర్ఖత్వాన్ని కడిగేసేసి, మా మూర్ఖత్వాన్ని పారదోలి ప్రజాస్వామ్యాన్ని 30 ఏళ్ల తర్వాత పులివెందుల్లో బతికిచ్చాడంట నారా లోకేష్ గారు. వాళ్ళ తండ్రి గారు ఇద్దరు కలిసి, నాన్నగారు అబ్బాయి గారు ఇద్దరు బతికిచ్చారు. చూడండి, ఆయన దాంట్లోనే. ఇది లోకేష్ గారు. అయితే వీళ్ళ తంతులు అంటే వీళ్ళ బండారం ఎట్లా ఉందనేది. ఇంకా వీడియో నడుస్తూ ఉంటే కనుక ఇంకా పేర్లు ఉన్నాయి. పోతే వీళ్ళంతా దొంగ ఓటర్లు కాదు, మినిస్టర్ గారి మీద కేసులు ఉండవు, కలెక్టర్ గారు ట్వీట్ పెట్టి తీసేస్తాడు, లోకేష్ గారు దొంగ ఓటర్ల లైన్లో పెట్టి ప్రజాస్వామ్యాన్ని బతికిస్తున్నామని చెప్పి పెడతాడు అనుకున్నాం కదా. పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం, లింగాల, వేముల, వేంపల్లి, పులివెందుల మున్సిపాలిటీ. వీళ్ళెందుకు లైన్లో లేరు అంటే మీకు దౌర్జన్యానికి కిరాయికి ఒప్పుకున్న ఊళ్ళో అక్కడ టీడీపీ వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని చంపేయటానికి వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మీరు కాంట్రాక్ట్కి వాళ్ళు ఉంటారు. ఎవరో చెప్తున్నారు, ఒక అక్కాయి చెప్తుంది. అక్కాయి అంటది,
కుప్పంలో మీరు ఇట్టాగా చేశారు అయ్యని. కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా కుప్పంలో మున్సిపాలిటీలో ఎన్నికలు జరిగినాయి. కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులు ఉంటే 19 మేము గెలిచాం, 6 టీడీపీ గెలిచారు. ఒక వార్డులో 22వ వార్డులో మెజారిటీ 232 టీడీపీ గెలిచిన వార్డులో. 5వ వార్డులో 156 మెజారిటీ, 20వ వార్డులో 151, 18వ వార్డులో 104, 19లో 95, 11లో 6. వైఎస్ఆర్సీపీ కూడా 21వ వార్డులో 7 ఓట్లే మెజారిటీ, 7 ఓట్లే. 6వ వార్డులో 12 ఓట్లే మెజారిటీ, 24వ వార్డులో 50, 23లో 69, 9లో 77, 17లో 87, 3లో 98. మరి మీకులాగా ఇది మన ఆర్కెస్ట్రా చేసి ఉంటే మీకులాగా మొత్తం మేమే గుద్దేసుకుని మీకు మామూలుగా వేసేవాళ్ళం కదా. మీరు మాకు వేసారు కదా, ఇప్పుడు ఫ్యాన్ మీద వేసారు కదా. నిజంగా తెలుగుదేశం వాళ్ళు పాపం ఎంత కర్మ అంటే, తెలుగుదేశం వాళ్ళకి ఎంత కర్మ అంటే, అది ఉంచండి సార్, తెలుగుదేశం వాళ్ళకి ఎంత కర్మ అంటే వాళ్ళ చేతులతో ఫ్యాన్ గుర్తుకు వాళ్ళు ఓటేశారు 680 మందికి. ఇంతకన్నా ఎవరన్నా బతుకులో అసలు ఎందుకు బతకాలి మనం ఇటువంటి బతుకులు? తెలుగుదేశం వాళ్ళు మీ చేత్తో 683 మంది ఫ్యాన్కి వేశారంటే ఇక ఎక్కడ చచ్చిపోవాలి? మేమెవరం ఓటుకెళ్ళా, వైసీపీ వాడు ఎవడో ఓటుకెళ్ళా, లైన్లో లేరు, దారి కాసి కొట్టారు, పోలీసులతో తన్నిచ్చారు, వార్నింగ్లు ఇచ్చారు, మెడబట్టుకుని బూత్ దాకా వస్తే మెడబట్టుకుని పోలీసులతో తోయించారు. 683 ఎక్కడి నుంచి వచ్చినాయి మాకు? ఇంతకన్నా మీ కర్మ ఇంకేం కావాలి? శత్రువు గుర్తుకి 683 ఓట్లు మీరు మీ చేత్తో మీరు గుద్దారు ఫ్యాన్కి. ఇది మీరు చేసినటువంటి పాపాల్లో ఇదో భాగం. అయితే కుప్పంలో మేమున్నప్పుడు ఎట్లా జరిగింది చెప్తాం. నారా చంద్రబాబు నాయుడు గారు అసలు దేనికి ఈ తంతు అంతా కూడా? ఏం సాధించారు దీంట్లో నేను అడుగుతున్నాను. మీరేం సాధించారు? 164 సీట్లు పెట్టుకుని, 164 సీట్లతో ప్రభుత్వాన్ని పెట్టుకుని ఇంత దుర్మార్గంగా, ఇంత అరాచకంగా, ఇంత కిరాతకంగా ఏంటి మీరు సాధించేది? 13 మాసాల ఒక జడ్పీటీసీ ఒక ఆయన చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళ దగ్గర ఈ రకంగా మీరు ఇన్ని ఆశాలేసి ఇంతమందిని లోబర్చుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ఏంటి మీకు తోలుకొప్పు ఎవడిస్తాడు మీకు? ఎందుకు మీకేంటంటే మీరేమో గతంలో కూడా ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి 67 మంది ఎమ్మెల్యేలు ఉంటే దాంట్లోంచి 23 మందిని డబ్బులు ఇచ్చి మీరు కొనుక్కుని, 23 మందిని డబ్బులు ఇచ్చి కొనుక్కుని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలహీనపడిపోయింది కాబట్టి ఓటర్లు అతని నాయకుడిగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించక్కర్లేదనేటువంటి ఒక సందేశాన్ని పంపిద్దామని మీకు ఎవరినో చూసి ఎవరో వాతలు పెట్టుకున్నట్టుగా కేసీఆర్ అక్కడ తెలంగాణలో జరుగుతుంది కాబట్టి మన దగ్గర కూడా చేసేద్దామని 23 మందిని పెట్టుకుని కొనుక్కున్నారు. మీ పాపపు సొమ్ముకి కాళ్ళు వచ్చినాయి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఏమన్నా మీరు తగ్గించగలిగారా? ఎగిరి 151 సీట్లతో వచ్చి గవర్నమెంట్లో కూర్చున్నాడు. ఏం జరిగింది? చివరికి ఏతావాత ఏమర్థమైంది? 164 సీట్లు వచ్చి కూడా మీకు సంవత్సరం అంటే 13 మాసాలు 14 మాసాలు మీరు ఏలిన తర్వాత స్వేచ్ఛగా ఒక ఎన్నికని నడిపించే ధైర్యం కూడా మీకు లేదు. అంటే ప్రజలు ఆల్రెడీ తిరుగుబాటు చేసేస్తున్నారు, ప్రజలు తిరగబడుతున్నారు అనేది మీకు అర్థమైంది కాబట్టే ఇంత అంటే 13 మాసాలకే 14 మాసాలకే ప్రజలు కాల్చి వాత పెట్టింది మిగతా ప్రజలందరూ కూడా తెలిసిపోతే పులివెందుల్లో అలాగే ఒంటిమిట్టలో
ప్రజలకు బాగా కాల్చి వాత పెట్టారు ఈ కూటమి ప్రభుత్వానికి. 164 కూటమి ఏముందిలే పాపం, వాళ్ళు ఇద్దరు డమ్మీలే కదా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వానికి. వాళ్ళని ఎందుకు ఊరికి అనుకోవటం, తిట్లు తీస్తే మాతో తిట్లు తిట్టించడానికి పక్కన, లేకపోతే జనం తిట్లు తిట్టడానికి పక్కన వాళ్ళని కలుపుకోవటం తప్పితే ఇందులో పాపాలు వాళ్ళకేముంటుంది? మీరు దోపిడీ చేసి మీరు అఘాయిత్యాలు చేస్తుంటే అందులో ఏమన్నా ఒలుగుతుంటే కింద ఈ రాలుకుంటాకి ఎత్తుకుంటాకి ఆ జేబులో పెట్టుకుంటాకి తప్పితే టీడీపీ ప్రభుత్వం ఇది. ఈ కిరాతకం, ఈ అరాచకం అంటే జనాల్ని, ప్రజల్ని స్వేచ్ఛగా ఓటేనిస్తే మీకు కర్రు కాల్చి ఒళ్ళంతా వాతలు పెడతారనే భయంతోనే ఇది చేశారనేది మీ అంతరాత్మ ఇవాళ ప్రస్ఫుటం అవుతుంది. మీ చేష్టలు, మీ ఆలోచన ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా చంద్రబాబు పులివెందుల ఒంటిమిట్లలో చావు తప్పి కన్నులు పట్టపోయే పరిస్థితి రాకుండా ఈ రకంగా పోలీసుల్ని, జిల్లా కలెక్టర్ని, ఎన్నికల కమిషన్ని ఆకట్టుకుని ఈ రకమైనటువంటి తంతు చేశాడు తప్పితే ఇది ఎన్నిక కాదు, ఇది ఎలక్షన్ కాదు. ముందుంది ముసళ్ళ పండగ. మరో 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాల తర్వాత పులివెందులలో అట్లాగే ఒంటిమిట్టలో వాళ్ళు బాగా అంటే ఇవాళ మీకు వాతలు పెడదామని పొయ్యిలో పెట్టింది అప్పుడు దాకా కాలుతానే ఉంటుంది. రాష్ట్రం కూడా, మిగతా అందరూ కూడా రెడీ చేసుకుంటారు. మీకు గట్టిగా కర్రు కాల్చి మీకు ఎక్కడెక్కడ వాతలు పెట్టాలో నాన్నగారికి, కొడుకు గారికి ఇద్దరికీ పెట్టే రోజు వస్తుంది. ఇట్లాంటి తప్పుడు పనులు చేయటం వల్ల ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం బ్రిటిష్ రాజ్యం పతనమైనట్టే. ఖచ్చితంగా పోలీసులను అడ్డం పెట్టుకు మీరు నడుపుతున్నటువంటి పరిపాలన కూడా అంతమయ్యే రోజు రోజు 14 నెలలు ఊరికే గడిచిపోయినాయి. మరొక 3 సంవత్సరాలు ఎంతసేపు గిర్రెని తిరిగి వస్తుంది. మీరు పాపపు సొమ్ము సంపాదించింది లెక్కలు కట్టి మూటలు కట్టేలోపు మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని చెప్పేది మీ అంతరాత్మ కూడా తెలుసు అని చెప్తూ, ఈ ఎన్నిక మీరు ఇన్ని పాపాలు, దొంగతనాలు చేసినటువంటి ప్రతిదీ కూడా మేము ఆధారాలతో సహా నిరూపించాం. ఖచ్చితంగా న్యాయస్థానం మెట్లు ఎక్కాం. ఇక్కడ కాకపోతే పైన, పైన కాకపోతే పైన, ఎక్కడో అక్కడ న్యాయపరంగా, చట్టపరంగా మా పోరాటం చేస్తానంటాం. ఈ జెడ్పీటీసీ కాదు, ఇంకో జెడ్పీటీసీ, ఇంకో నీ చేతనైంది మీరు చేసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు కలిసి మిమ్మల్ని కుర్చీల్లోంచి తరిమి కొడతాం ఖాయమనేది, ఇది విధి రాత అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోమని చెప్పని మీకు హెచ్చరిక చేస్తున్నాం. నామినేషన్లు ప్రజాస్వామ్యం లేకపోతే ఎలా నామినేషన్లు అంటే నామినేషన్లు కూడా ఈయనవద్దు అనుకుంటున్నావా? కాదమ్మా, నారా చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నాడు? నామినేషన్లు కూడా వద్దనుకుంటున్నాడా? వద్దనుకుంటే వద్దనుకోవచ్చు. నేను ఒకటి అడుగుతానండి, నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా 60,000, 70,000, 80,000తో గెలిచేవాడు. 2019లో 20,000కు ఎందుకు పడిపోయాడు? అంటే ప్రజల తన ప్రభుత్వం ఉన్నాడుగా, పోలీస్ వ్యవస్థ తన చేతిలోనే ఉంది కదా, ఎన్నికల వ్యవస్థలన్నీ తన చేతిలో ఉన్నాయి కదా. నేను కుప్పం కింగ్ని అంటావు కదా, 70,000, 80,000 నుంచి 20,000కి ఎందుకు పడిపోయావు? మేము అడుగుతున్నాం, ఇవాళ దాకా 164 అని మీరు జబ్బలు కొట్టుకుంటున్నారు కదా, ఈ 164 భాగవతం మేం చెప్పాం. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఎన్నికల కమిషన్ ద్వారా నడిచినటువంటి ఎన్నికల్లో అక్రమాలు జరిగినాయి, పాపాలు జరిగినాయి. వీవీప్యాట్లు లెక్కించకుండానే, అంటే లెక్కించడానికి అవకాశం లేకుండా 10 రోజుల్లో దాన్ని ధ్వంసం చేశారు. పోలైన ఓట్ల కంటే కూడా లెక్కించిన ఓట్లు 40 లక్షల పైబడి లెక్కించారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో. దేశంలో ఎక్కడా లేని విధంగా సాయంత్రం 6 గంటల ఎన్నికలకు పోలైన ఓట్ల కంటే కూడా లెక్కించిన ఓట్లు 12% పైన ఓట్లు లెక్కించారు అని చెప్పి ఎన్నికలైన మొదటి రోజు నుంచే కూడా మేము గగ్గోలు పెడుతున్నాం, కోర్టులను ఆశ్రయిస్తున్నాం, ఎన్నికల కమిషన్ల దగ్గరికి వెళ్తున్నాం.
ఇవాళ మమ్మల్ని చూసి వాళ్ళ చాలామంది మా అడుగుజాడల్లో దేశంలో ఏం జరిగింది, ఎన్నికల కమిషన్ ద్వారా ఎన్ని అక్రమాలు జరిగినాయి అన్నీ కూడా ఇవాళ ప్రపంచానికి మిగతా రాష్ట్రాల్లో కూడా ఏం జరిగిందో చూపిస్తున్నారు. కాబట్టి మీ 164 మీద కూడా దేశం మొత్తానికి అనుమానం ఉంది. ఎందుకంటే పోలైన ఓట్ల కంటే కూడా లెక్కించిన ఓట్లు 40 లక్షల పైచిలకు లెక్కించారు. కాబట్టి ఈ 164 ఎన్నికల నంబర్ కూడా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల లాంటిదే అని చెప్పినది ఇక్కడ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. నేనేమంటున్నానంటే ఇవన్నీ వద్దు. మీరిచ్చినటువంటి ఫోటోలు, మీరిచ్చినటువంటి వీడియోలు, మీరు చేసిన ట్వీట్లో ఇన్ని ఆధారాలు చూపిస్తున్నాం కదా, ఆధారాలతో చూపిస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం కదా, వీటికి సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఈ స్వద ఎందుకు? ఏమయ్యా వీటికి సమాధానం చెప్పండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు అంట. ఇదంతా ఈ పాపాలేంటి అని అడుగుతుంటే ఏదో అన్న మోకాలికి బోడిగుండుకి ముడిపెట్టిన సామెతగా ఉంది చంద్రబాబు నాయుడు మాట. అసలు విషయాలు వీటికి సమాధానం చెప్పకుండా 30 ఏళ్ళ తర్వాత అంటే నేను అడుగుతున్నాను ఒకటి. 1999లో మీరు సొంతంగా గెలిచి ముఖ్యమంత్రి, 1996 నుంచి మీరే ఉన్నారు కదా, 1999లో మీరే ముఖ్యమంత్రి కదా, 2014లో మీరే ముఖ్యమంత్రి కదా. మరి అప్పుడేం చేశారు? అప్పుడు పులివెందుల్లో 30 ఏళ్ళ నుంచి అంటున్నారు కదా. ఈ 30 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు కదా. అప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఏం చేశారని అడుగుతున్నా. అప్పుడు లేదా మీకు? ఇప్పుడు పోటుగాడిని అంటున్నారు కదా నాన్నగారు, అబ్బాయి గారు. మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారని అడుగుతున్నా. కళ్ళు మూసి కూర్చున్నారా? అయితే రాజశేఖర రెడ్డి గారితోనూ వివేకానంద రెడ్డి గారితో లాలూచి పడ్డారా? ఎందుకు? అప్పుడు మీరు ముఖ్యమంత్రి కాదా? 75 ఏళ్ళకి మీకు బాగా పౌరుషం వచ్చిందా? ప్రజాస్వామ్యానికి కాపాడాలని 75 ఏళ్ళు వయసు వచ్చాక చివరిసారి ముఖ్యమంత్రిగా అయినప్పటికీ మీకు వచ్చిందా? అప్పుడు ఏం చేశారు? అప్పుడు ఎగ్జిబిషన్ ఎందుకు చూశారు? అప్పుడు చేతులు ఎందుకు కట్టు కూర్చున్నారు అప్పుడు? కాబట్టి మీరు మాట్లాడేదానికి అర్థం ఉండాలి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంతసేపు బట్టగాల్చి జగన్మోహన్ రెడ్డి మీద మసి కొడుక్కోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీదే బురదయటం తప్పితే, విషం చిమ్మటం తప్పితే లాజికల్గా ఒక్కదానికి సమానం చెప్పండి. మీరు సమానం చెప్పరే, వీటికి సమానం చెప్పకుండా ఏదేదో మాట్లాడతారేంటి? నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత పనోడంటే ఎన్టీ రామారావు గారు చెప్పారు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు చెప్పారు, మోడీ గారు కూడా చెప్పారు, సాక్షాత్తు మోడీ గారు కూడా చెప్పాడు. ఈయన చాలా పార్టీల్లో బ్రోకర్లను పెట్టుకుంటూ ఉంటాడు. చాలా పార్టీల్లో పేర్లు చెప్తే అందరికీ తుస్సుమంటది కానీ, అంటే పొడుచుకొస్తుంది కానీ, చాలా పార్టీల్లో బ్రోకర్లను పెట్టుకుంటాడు. అట్లాంటి బ్రోకర్లు చంద్రబాబు కోసం బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు, నిజంగానే వాళ్ళ పార్టీ గెలుపు కోసం పనిచేసేవాడైతే, ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నారో ఆ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వం చేసే పాపాలకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడకుండా 175 సీట్లలో 11 సీట్లలో ఉన్నటువంటి మీ అందరి, అంటే ప్రభుత్వం చెప్తున్నట్టుగా ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి రాజకీయ పార్టీని, నాయకుడిని మాట్లాడుతున్నారంటే నీ బతుకంటే తెలియట్లేదా? మీ బతుకు ఎటువంటి బతుకో, ఎటువంటి బ్రోకర్ బతుకో తెలియట్లేదా అని అడుగుతున్నాను. అధికారంలో ఉన్నవాడిని ప్రశ్నిస్తారా? పాపాలు చేసినవాడిని ప్రశ్నిస్తారా? ఎవరిని ప్రశ్నిస్తారు?
చంద్రబాబు నాయుడు నైజం అనేక రాజకీయ పార్టీల్లో బ్రోకర్లను పెట్టుకుంటూ ఉంటాడు. అటువంటి బ్రోకర్లు చంద్రబాబుకి అవసరమైనప్పుడు గొంతెత్తి మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబుకి వ్యతిరేకుల మీద, చంద్రబాబుని వ్యతిరేకించే వాళ్ళ మీద బురదేస్తూ ఉంటారు. జగన్ గారు చంద్రబాబు గురించి మాట్లాడతారు. మరి ముసలాయన జగన్ గారి గురించి ఎందుకు మాట్లాడతాడు? మాట్లాడితే ఇతరకేమొచ్చింది? మీరు చెప్పేటువంటి స్పీకర్కి ఏమొచ్చింది అని అంటున్నా. చంద్రబాబు గురించి మాట్లాడితే జగన్ గారికి మెంటలొచ్చే లెక్క అయితే, ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఆఫ్టర్ ఆల్ పులివెందులు ఎమ్మెల్యే అని చెప్పి వాగేటువంటి వీళ్ళు మాట మాటకి జగన్ గారి జపం చేస్తున్న వాళ్ళకి ఏమొచ్చిందంటారు? ఏం పోయే కాలం వచ్చిందని నేను అడుగుతున్నాను. పిచ్చొచ్చిందా? అయితే ఎర్రొచ్చిందా? ఏమొచ్చింది? కాబట్టి వయసుకు తగ్గ మాటలు, కూర్చున్న కుర్చీకి తగ్గ మాటలు మాట్లాడితే పొరువన్న నిలబడుతుంది. నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వచ్చాడా? నారా చంద్రబాబు నాయుడుగా అసెంబ్లీకి వచ్చాడా? ఈ స్పీకర్ ఆఫీస్ ఎంత దిక్కుమాలిన ఆఫీస్ అంటే, నేనే పేరుని నాని, పేరుని వెంకట్రామయ్య, ఒక మాజీ శాసనసభ్యుడు, నారా చంద్రబాబు నాయుడు గారు 2019 నుంచి 2024 దాకా జీతభత్యాల కింద అతనికి ఏమి ఇచ్చారు? అతను అసెంబ్లీకి రానని వెళ్ళిపోయాడు బయటికి, 1 సంవత్సరన్నర 2 ఏళ్ళు. అప్పుడు జీతభత్యాలు తీసుకున్నాడా తీసుకోలేదా అని నేను ఒక కాగితం పెట్టాను. ఇంతవరకు సమాధానం చెప్పలేదు, దిక్కులేదు. అప్పీల్ కూడా పడేశాను. ఇతను పేషీ ఇవ్వకపోతే, అసెంబ్లీ పేషీ ఇవ్వకపోతే అప్పీల్ కూడా వేశాను. త్వరలో కోర్టుకు కూడా అయిపోతున్నాను, హైకోర్టుకు కూడా దీని మీద. కాబట్టి మీరు దిగజారిన, మీరు వ్యవస్థల్ని సరిగ్గా నడపలేనటువంటి మీరు, నాలాంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే కాదు, అసలు రాజకీయాలంటే పోటీ చేయడం మానేసినటువంటి నాలాంటి ఒక మాజీ ఎమ్మెల్యే గాడు సమాచార హక్కు చట్టం కింద ఒక కాగితం పెడితే 14 మాసాల నుంచి వాళ్ళ దాకా దిక్కులేదు. నీకు చేతనైతే నిజంగా 70 ఏళ్ళు 7 పొదులు దాటిన పౌరుషవంతుడైతే ఈ సమాజానికి, జగన్ గారికి నీతులు చెప్పేటువంటి అధికారం, హక్కు నీకు ఉందనుకుంటే ముందు నాకు ఈ కాగితం పడి, నారా చంద్రబాబు నాయుడు గారు 2019 నుంచి 24 దాకా జీతభత్యాల కింద ఏమేమి తీసుకున్నాడు నాకు పడి. ఈ సొల్లు కబుర్లను, సొల్లు పురాణం, భజన ఎందుకు? చచ్చిపోతున్నాడు, మంత్రి కావాలి మంత్రి కావాలనంట. స్పీకర్ అంటే స్పీకర్ దగ్గర చిలకొట్టుడు ఉండదు కదా. అందుకనా దేనికి మంత్రి? స్పీకర్ హోదానే కదా. మంత్రి కావాలని ఎందుకని నాన్నగారు చుట్టూ, కొడుకు గారి చుట్టూ తిరుగుతున్నారు? నీకే కాదు, మాటలు మాకు వచ్చు, చాలా మాట్లాడగలం. మిమ్మల్ని కాదు, అతన్నే. ఏంటండి, నర్రెడ్డి సునీత గారు 30 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యం బతికింది పులివెందుల్లో, చంద్రబాబు నాయుడు బతికిచ్చారని చెప్తుందా? ఎవరైతే నర్రెడ్డి సునీత గారు వాళ్ళ నాన్నగారు చనిపోయి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయిపోయాక కూడా ఆయన మరణం మీద ఇంకా నిజాయితీగా పోరాటం చేస్తున్నటువంటి ఆవిడ, వాళ్ళ నాన్నగారి మీద అపారమైనటువంటి, వారి తండ్రి గారైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద అపారమైన, హిమాలయాలంతా, ఎవరెస్ట్ శిఖరం అంత ప్రేమతో ఆవిడ పోరాటం చేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంతా వచ్చి 2019 కదా, 2019, 24 కదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నిలబెట్టింది. అంత వాళ్ళ నాన్నగారే కదా పులివెందులు చూసింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారే కదా మొత్తం అంతా ఎలక్షన్ అసెంబ్లీలో నడిపింది, మొత్తం అంతా కూడా రాజకీయం నడిపింది ఆయనే కదా. అంటే వాళ్ళ నాన్నగారినే తప్పు పడుతుంది అనమాట ఆవిడ. అంటే వాళ్ళ నాన్నగారు కూడా బోలని పాపాలు చేశారని చెప్పి ఆవిడ సునీత గారు చెప్తుందా?
ఏంటి దాని అర్థం ఏంటి? కాదండి, మీరు అంటున్నారు కదా సునీత గారు, దాని అర్థం ఏంటి? 30 ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు లేడు కదా, 6 ఏళ్ల క్రితమే కదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది. అంటే మిగతా 24 ఏళ్ళు నర్రెడ్డి సునీతారెడ్డి గారి యొక్క తండ్రి గారైన వైఎస్ వివేకానంద రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని చంపేశాడని చెప్తుంది ఆవిడ. ఏం చెప్తుంది? వాళ్ళ నాన్నగారి శత్రువు వైఎస్ వివేకానంద రెడ్డి గారి శత్రువు అయిన చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని పులివెందులో బతికిచ్చారు, మా నాన్న చంపేస్తే అని చెబుతుందా? 30 ఏళ్లలో 24 ఏళ్ళు మా నాన్న, ఒక 6 ఏళ్ళు మా అన్నయ్య చంపేసేస్తే ప్రజాస్వామ్యాన్ని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు బతికిచ్చాడని చెప్తుందా? ఏంటి దాని అర్థం ఏంటి?